హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెరుగుతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి రైస్లోకి నేను ఇక్కడ చెప్తున్నాను. ముందుగా అయితే పెరుగు తీసుకోవాలి, ఒక కప్పు నిండా. ఈ పెరుగుని ముందుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ మనం మిక్స్ చేసుకొని కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూనే ఆయిల్ తీసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఈ పెరుగులో ఆయిల్ కొంచెమే తీసుకున్నా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఆయిల్ కాస్త మనకి వేడైన తర్వాత ఇందులో తాలింపు గింజలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు చేసి మనం ఇందులోకి తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి తీసుకోవటం వల్ల మనం అన్నంలోకి తినేటప్పుడు నంచుకోవడానికి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్త మనం దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఆనియన్ని తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉన్న ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఒక్కొక్కసారి చాలా వరకు పెరుగు అయితే మిగిలిపోతుంటుంది కదా, అది పుల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు పుల్లటి పెరుగుతో ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి అన్నంలోకి తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళు ఇష్టపడి మరీ తింటారు. ఈ ఆనియన్ని కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఉప్పు, దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని తీసుకోవాలి. కాస్త వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. కాస్త వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి చిల్లీ పౌడర్ వచ్చేసి ఈ కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఎందుకంటే స్పైసీగా ఉంటే రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం మనం కలుపుకున్న తర్వాత ఇందులో మొత్తం పెరుగును కలపకుండా ముందైతే ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగుని ఇందులో తీసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. కొంచెం మనం 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని ఇందులో తీసుకొని ఫ్రై చేసిన తర్వాతే ఈ పెరుగుని యాడ్ చేయండి. రుచి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం దీని మీద మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి కూరగాయలు లేనప్పుడు ఇలా పెరుగుతో మీరు డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పుల్లగా కారంగా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.